నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక చూడండి, ఇక్కడైతే నేను ఏం చేసిన ఫ్రంట్ నెక్ గీసాను. అందరికీ డౌట్ ఏంటంటే అసలు ఎక్కడి నుంచి కుట్టాలి, కటింగ్ లైన్ అంటే ఏంటిది, స్టిచ్చింగ్ లైన్ అంటే ఏంటిది, అసలు ఏంటిది గోలా అనేది అందరికీ ఒక డౌట్ పోను కొంచెం భయము అన్నీ ఉన్నాయి. ఆ భయాలన్నీ వదిలేసుకుంటేనే మనకు మగ్గం వర్క్ అయితే వస్తుంది. భయం ఉంటే రాదు. ఫ్రీగా కుట్టండి. ఫ్రీ హ్యాండ్తో కుట్టాలి. ఫ్రీ హ్యాండ్తో నీడిల్ తిప్పాలి. అన్నీ చేసుకుంటేనే పని, ఇంట్లో పని ఎట్లానో సేమ్ మన మగ్గం వర్క్ పని కూడా గంతే. ఇంట్రెస్ట్ పెడితే తొందరగా వస్తుంది. ఇంట్రెస్ట్ లేకపోతే ఏది రాదు. ముచ్చట ఏంటంటే ఫ్రంట్ నెక్ గీసాం కదా, కటింగ్ దగ్గర ఒక లైన్, కటింగ్ పక్కన ఒక లైన్, ఇంకో లైన్, ఒక లైన్, అంటే మొత్తం 3 లైన్లు మనకి పావించులో వస్తుంది. ఆ పావించి లైన్ అంతా తీసుకొని ఫస్ట్ లైన్లో జరీ దారం కంపల్సరీ. ఏ వర్క్ అయినా సరే, మీరు హ్యాండ్ వర్క్ కుట్టినా మగ్గం వర్క్ నీడిల్తో కుట్టినా ముందు మాత్రం మనకి జరీ దారం 3 రకాలుగా ఉంటుంది. కాపర్ ఒకటి, సిల్వర్ ఒకటి, గోల్డ్ ఒకటి. ఈ 3 యూజ్ చేసుకుంటాం మనం. అంటే ఇప్పుడు కాపర్ చీరలు వచ్చినాయి అనుకోండి, కాపర్ చీరలు బార్డర్లు వస్తే కాపర్ది జరీ దారం యూజ్ చేసుకోవాలి. లేదు సిల్వర్ కలర్ది వచ్చిందంటే సిల్వర్ కలర్ యూజ్ చేసుకుంటాం. గోల్డ్ కలర్ వస్తే గోల్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఇప్పుడైతే ఎక్కువ మనకి కాపర్ గోల్డ్ ఎక్కువ నడుస్తుంది కాబట్టి గోల్డ్. ఇది ఇక్కడ ఫ్రీ హ్యాండ్ అనేది నేను చూపిస్తున్నా. చూడండి, ఫ్రీ హ్యాండ్ మనం ఎట్లా అంటే ఫోన్లో చూసుకుంటూ నేను గీస్తున్నా. ఇక్కడ వేరే ఫోన్లో చూసుకుంటూ డిజైన్ అనేది మామూలుగా మనం డ్రా చేసుకుంటాం. అంటే 1 ఇంచ్ అంతా మనం కట్ చేసుకున్న లైన్ నుంచి, ఆ లైన్ పక్కన నుంచి సెకండ్ లైన్ ఉంది కదా, ఆ సెకండ్ లైన్ నుంచి మనం తీసుకునే అంటే ఏదైతే ఇప్పుడు మనం గీసుకుంటున్నామో ఆ గీసుకున్న లైన్ 1 ఇంచ్ ఉండాలి. ఇట్లా పొడవు వెడల్పులో 1 ఇంచ్ అంత లైన్ ఉండాలి. ఆ లైన్లోనే రావాలి మనకు. 1 ఇంచ్ అంత లైన్లోనే డిజైన్ అనేది వేసుకుంటాం. అంటే ఫ్రీ హ్యాండ్ కాబట్టి ఎట్లయినా గీసుకోవచ్చు, ఏదైనా గీసుకోవచ్చు. కోలం డిజైన్ కానీ ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ గీసుకోవచ్చు. ఇక్కడ మనము ఇది మొత్తం మనకు హ్యాండ్ వర్క్ నీడిల్తో వస్తుంది. అంటే సగం హ్యాండ్ వర్క్, పూసలు వచ్చేసి మనకు మగ్గం నీడిల్తో కుడతాము. ఈ లైన్స్, పూసలు, లైన్స్, ఫ్లవర్స్ అన్నీ మనకైతే హ్యాండ్ వర్క్ నీడిల్ అంటే హెమ్మింగ్ నీడిల్తో కుట్టుకుంటాము. చూడండి ఎట్లా కుడుతున్నానో. ఫస్ట్ అయితే జరీ దారం అన్నా కదా, జరీ దారం అనేది 2 వరుసలు కుట్టుకోవాలి. మొత్తానికి 2 వరుసలు కుట్టాలి. మన జరీ దారం అనేది ఒకటి సీదా కుట్టాలి, ఒకటి ఉల్టా. ఎందుకంటే ఫస్ట్ క్లాస్లో చెప్పాను నేను ఆల్రెడీ మీకు, అదే రిపీటెడ్గా చెప్తున్నాను. ఎందుకంటే ఈ వర్కే ఇప్పుడు ఎందుకు వేసి కుడుతున్నా అంటే, ఫస్ట్ కస్టమర్ నాకు ఏదైతే ఇస్తారో ఆ డిజైన్ నేను ఫస్ట్ కాటన్ దాని మీద ప్రాక్టీస్ చేసినాకనే, ఎంత సీనియరిటీ అయినా, ఎంతమందికి ఎన్ని రకాలుగా డిజైన్లు వచ్చినా, ఏది వచ్చినా మనకు ఒక భయం అనేది ఉంటుంది. కొంచెం ఒంట్లో కొంచెం భయం ఉంటుంది. అది దాన్ని తీసేయాలి. బట్ మన హ్యాండ్ అనేది ఫ్రీగా తిరగాలంటే ముందుగాల మనం అయితే ఏం చేస్తామంటే కాటన్ది, ఎట్లా కాటన్ క్లాత్లు ఉంటాయి మన దగ్గర, ఆ కాటన్ దాని మీద ఫ్రంట్ నెక్ ఏదో పెద్దగా వేసుకొని అసలు చిన్న పిల్లలాగా ఫ్రంట్ నెక్ ఒక 1 ఇయర్ బేబీ అంత నెక్ తీసుకొని చిన్నగా ఆ ఫ్రంట్ నెక్ వేసినాం అనుకో, ఇక్కడ మిస్టేక్ అయినా ఏదైనా మనకి ఇదే క్లాత్లో వెళ్ళిపోతుంది. మళ్ళీ మెయిన్ క్లాత్ మన కస్టమర్ది పట్టుకున్నప్పుడు మన క్లాత్ అయినా మన బ్లౌజ్ కుట్టుకున్నా అది కస్టమర్ది అన్నట్టుగానే ఫీల్ అయ్యి కుట్టాలి. మనదే కదా, ఏం కదలే అన్నీ ఒక్క ఏమర పాట పడ్డామా అంతే బ్లౌజ్ ఇంకా మనదే కదా పక్కకు పడేది, తర్వాత కుడదాంలే, తర్వాత నేర్చుకున్నాంలే అన్నట్టు. అట్లా కాదు, కస్టమర్ది కుట్టాలి. కస్టమర్ది అన్నప్పుడు మనకు భయం ఉంటుంది. ఆ భయంగా కుట్టాలి. ఇక్కడ నేను 2 సార్లు జరీ దారం వేసిన, ఒకటి కింద నుంచి వేసిన, ఒకటి పైన నుంచి వేసిన. చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూసుకోవాలి. మీరు మధ్యలో స్కిప్ చేసి చూస్తే మాత్రం అర్థం కాదండి, ఎవరికైనా సరే అర్థం కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి, చూసి ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకేనా? ఇక్కడ ముడిది కూడా నేను వీడియో పెడతాను, చూసి ప్రాక్టీస్ చేయండి అందరూ. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఏంటంటే లైక్ చేసుకోవాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. అన్నీ చేస్తేనే డే బై డే వీడియో అనేది అయితే వస్తుంది. నన్ను పెట్టలేదు సారీ వీడియో అనేది. ఇట్లనే ఎడిటింగ్ చేసి అన్నీ చేసినాక అప్లోడ్ అని కొట్టబోయి డిలీట్ అని కొట్టేసుకుని కంగారు ఎక్కువైపోయి మనకి. ఇక్కడ బంచ్ పూసలు తీసుకున్నాను నేను. బంచ్లో దొరుకుతాయి మనకి ఇవి, ప్లస్ విడిగా కూడా దొరుకుతాయి. 2 mm సైజ్ బీడ్స్ ఇవి. విడిగా కావాలంటే విడిగా దొరుకుతాయి, మనకి బంచ్ కావాలంటే బంచ్ తీసుకుంటే బెటర్ నాకు తెలిసి.
రీజనబుల్ రేట్లో ఉంటాయి, తక్కువలో ఉంటాయి. నేను ఇక్కడ రెండింటికి ఒక చైన్ కాటన్ దారం. మళ్ళీ అదో డౌట్ వస్తుంది మీకు, ఏం తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి అనేది. కాటన్ దారం తీసుకోండి. 2 పూసలకి ఒకటి, అంటే చిన్న బంచ్ 2 mm బంచ్ బీడ్ కాబట్టి 2 పూసలు తీసుకుంటున్నా. అదే 1 mm బంచ్ బీడ్ అయితే దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుంది. ఒక బీడ్కి ఒక చైనే, ఒక చైన్కి ఒకటే బీడ్ వేసుకోవాలి. ఇంకా 2 చైన్లకి, ఒక చైన్కి 2 బీడ్స్ వేస్తున్నాం కాబట్టి ఒక చైన్కి అప్పుడు ఒకటే బీడ్ వేసుకుంటాం. అంటే బీడ్స్ సైజుని బట్టి ఒక చైన్కి ఒక బీడ్ వేసుకుంటాం, 2 చైన్లకి ఒక చైన్కి 2 బీడ్స్ వేసుకుంటాం, ఒక చైన్కి ఒకటి బీడ్ వేసుకుంటాము. దగ్గరికి రావాలి, అది మనము ప్రాక్టీస్లోనే వస్తుంది మీకు. అమ్మమ్మకి ఇంత దగ్గర రాలేదు, దూరం దూరం వచ్చింది అనుకోవద్దు, దగ్గరికే వస్తుంది మీకు. దూరం వచ్చినప్పుడు ఎట్లా మనము దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నది కూడా నేను ఈ వీడియోలో చూపించిన. ఎందుకంటే కొన్ని డిజైన్స్ అలా కూడా ఉంటాయి మనకి, అడ్జస్ట్మెంట్ అన్నది కాదు కానీ కొన్ని వీడియోస్ అలా కూడా ఉంటాయి, కొన్ని బ్లౌజెస్ కూడా అలానే చేస్తాము. ఏదైనా మనం అడ్జస్ట్ చేసి కుడతానే డిజైన్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ ఒక లైన్ అనేది మొత్తము లైన్ అంతా మనకు 2 బీడ్సే పడతాయి. ఒక చైన్కి 2 బీడ్స్ కాటన్ దారం. ఫస్ట్ వేసింది జరీ దారం 2 లైన్స్. సెకండ్ వేసిన లైన్ ఏంటిది, సెకండ్ లైన్లో ఫస్ట్ లైన్ వదిలేసి సెకండ్ లైన్ పట్టుకున్నాం కదా, ఆ సెకండ్ లైన్ అనేది మనకి జరీ దారం వచ్చింది 2 సార్లు. థర్డ్ లైన్లోనేమో మనకి పూసలు వస్తున్నాయి. ఫోర్త్ లైన్కి వచ్చేసరికి ఇంకొక పూసలు వస్తాయి. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత మనం ఇక్కడ మార్కింగ్ అనేది దాని తగ్గట్టుగా మార్కింగ్ అనేది ఫ్రీ హ్యాండ్ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనం డైరెక్ట్ మన చాక్ పీస్ తోటి గీసుకున్నాము. పెన్సిల్ కానీ చాక్ పీస్ కానీ పాండా బ్రీస్ ముక్క కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా గీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ అర్థమవుతుందా నేను చెప్పేది, మీకు అర్థం అవ్వట్లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఇక్కడ తీరిగ్గా నిమ్మలంగా ఎందుకు ఒక డే బై ఒకటి ఎట్లా చూపిస్తున్నా అంటే స్కిప్ చేయకుండా నేను కూడా ఎడిటింగ్లో మొత్తం ఏం తీసేయట్లేదు, ఎట్లా ఉందో వచ్చిన వీడియో అట్లానే పెడుతున్నా. ఎందుకంటే మధ్యలో మీకు ఎక్కడన్నా మళ్ళీ దారం తెగిందనో పూసలు పోతున్నాయనో ఉంటుంది కాబట్టి చూడండి. ఇక్కడ నేను పూసకి తిప్పిన ముడి అనేది, ముడి ఒకదానికి నుంచి ఒకదానికి వేయలే, పూసకు తిప్పిన. అదేంటనేది నేను క్లాస్లో చెప్తా. ఇప్పుడు పైనుంచి కిందికి పూసలు కుట్టినాం కదా, మళ్ళీ ఏమంటారంటే అక్క పైనుంచి కిందికి కుట్టేప్పుడు మళ్ళీ పైనుంచే కిందికి రావాలా అనేది కానీ కింద నుంచి మళ్ళీ పూసలు వేసుకుంటూ రావాలి. ఇది కూడా కాటన్ దారమే. ఒక్క చైన్కి ఒక పూస వేసుకొని 2 చైన్లు ప్లెయిన్ చైన్స్ వేయాలి. తర్వాత ఒక చైన్, మళ్ళీ ఒక పూస, మళ్ళీ 2 చైన్లు వేసుకొని మళ్ళీ ఒక పూస, మళ్ళీ 2 చైన్లు ఒక పూస, 2 చైన్లు ఒక పూస వదులుకుంటూ రావాలి. కాటన్ దారమే. మధ్యలో మనకి ముడి కుట్టు వస్తుంది. కంపల్సరీ చూడండి, 1కి 2 సార్లు వీడియో మొత్తం చూసి ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుందండి. ప్లీజ్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మీకు ఎవరికైనా మెటీరియల్ కావాలన్నా, నీడిల్స్ కావాలన్నా, లేదు క్లాసెస్ మాకు అడ్వాన్స్ క్లాసెస్ కావాలనుకున్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. నెక్స్ట్ మంత్ అయితే అడ్వాన్స్ క్లాసెస్ అయితే ఉన్నాయి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యే వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి వీడియోని డిఎం చేయాలంటే మనకు మళ్ళీ వీడియో షేర్ చేస్తూ హాయ్ అని పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక చైన్కి 2 పూసలు ఎట్లా వేసుకున్నామో ఇక్కడ ఒక చైన్కి ఒక పూస వేసుకొని 2 చైన్లు విడదీయాలి. అంటే 2 చైన్లు వేసుకున్నాక మళ్ళీ ఒక పూస, మళ్ళీ 2 చైన్లు వేసుకున్నాక మళ్ళీ ఒక పూస, అట్లా కింద నుంచి పై దాకా మొత్తం కుట్టుకుంటూ రావాలి. మనకి కింద రౌండ్గా రావాలంటే చెయ్యి ఎటు అంటే అటు తిరగాలి, రింగు తిప్పొద్దు. కింద దారం లూజ్గా ఉండాలి, పైన నీడిల్ది లూజ్గా ఉండాలి. ఎటు అంటే అటు మనకు తిరగాలి. అమ్మ పైనుంచి కిందికే కుడతా, కింద నుంచి కుట్టేది మస్తు హార్డ్గా ఉంది అంటారు. హార్డ్గా ఏమి ఉండదు మనకి. కుడతా అంటే అది ప్రాక్టీస్ అయిపోతుంది. ఎట్లా ఏ లైన్ అంటే ఆ లైన్ కుట్టుకుంటూ వచ్చేస్తాం మనము. మెలకలు ఎట్లా అంటే అట్లా తిప్పొచ్చు. ఇప్పుడు మన కోలం డిజైన్ ఉంది, ఒకే రకంగా పైనుంచే కిందికి కుడతామంటే ఆ మెలక వస్తుందా? మెలక తిప్పాలి కదా. ఇది కూడా అంతే, పైనుంచి కిందికే కుట్టాలి. ఎందుకంటే దారం కట్ చేసి మళ్ళీ పైన ముడేసుకొని మళ్ళీ పైనుంచి కిందికి ఎందుకు కుట్టడం అండి. కింద నుంచి ముడేసుకుంటే 2 సార్లు దాని పక్క నుంచి లైన్ అనేది పడితే మీకు అప్పుడు దారం కూడా వేస్ట్ అవ్వదు. కింద కూడా చూడండి, ఇక్కడ 2 చైన్లు ఒక పూస, 2 చైన్లు ఒక పూస. సేమ్ ఇది కూడా 2 mm బంచ్ బీడే తీసుకున్నా. ఫస్ట్ లైన్ ఏదైతుందో అవే బీడ్ సైజ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ చిన్న వర్క్ కదా, సింపుల్ వర్క్, చిన్న వర్క్ ఇక్కడ
అందుకని అంతే సైజ్ తీసుకుని, ఇంకా పెద్దగా ఏం తీసుకో. షుగర్ బీట్స్ తీసుకోవాలి. షుగర్ బీట్స్ వద్దు, అందరిలా కుడితే ఏం ఉంటుంది, మనకంటూ ఒక క్రియేటివిటీ తీసుకోవాలి కదా. మన క్రియేటివిటీ ఏందో మనమే తీసుకోవాలి, పక్కన వాళ్ళు ఇవ్వద్దు మనకి. వాళ్ళని చూసి కాపీ కూడా కొట్టొద్దు. చూస్తాం వీడియోస్ ఫొటోస్ అని చూసుకొని కస్టమర్ ఇచ్చిన దాంట్లో ఓకే ఇది ఇట్లా ఉందా, దీన్ని కొంచెం మాడిఫికేషన్ చేసుకుందాము అన్న విధంగా చేస్తున్నా. ఇక్కడ ప్లేన్ వచ్చింది చూసిందా, ఒక్కొక్క దగ్గర కాటన్ దారం కనిపిస్తుంది, ఒక్కొక్క దగ్గర పూసలు ఉన్నాయి. అయితే మీకు ఇట్లా కాటన్ దారం వద్దు అనుకున్నప్పుడు, అంటే మధ్యలో మనం ఇంకేం డిజైన్ వెయ్యము అన్నప్పుడు జరీ దారం పెట్టుకోవచ్చు. 2 చెంకీలు, 2 పూసలు, ఒక పూస, 2 చైన్ల జరీ దారం అట్లా కూడా పెట్టుకోవచ్చు. కాటన్ దారం బదులు జరీ దారంతో కూడా పెట్టుకుంటే మధ్యలో ఏం వెయ్యం. ఇంకా మనం కాటన్ దారానికి అయితే కంపల్సరీ కావుపడకుండా వేసుకోవాల్సిందే. ఇక్కడ షుగర్ బీట్స్ 2, ఒక చెంకి. ఇది 24 నెంబర్ కానీ 23 నెంబర్ నీడిల్కి ప్రాక్టీస్ చేయాలి. ఇలా 2 పూసలు, ఒక చెంకి. ఫస్ట్ ఇది లాంగ్ అండ్ షార్టే కుడతాం. ఇక్కడ మనం పైనకి ఒక చైను, మళ్ళీ పక్కన ఒక చైను. చూడండి, మళ్ళీ చైన్ చిన్న చైన్ తీసినాక పెద్ద చైన్ తీసిన, ఆ పెద్ద చైన్కి మాత్రమే చెంకి పూసలు వేసుకొని కిందికి మళ్ళీ ఒక చైన్ వేసుకుంటాం. చిన్న చైన్ వేసుకోవాలి. చిన్న చైన్ వేసుకున్నాక మళ్ళీ పెద్ద చైన్ వేసుకుంటాం. చూడండి అది ఎట్లా వచ్చింది ఏంటనేది క్లారిటీగా చూడండి. కొంచెం నిదానంగా వేసుకోండి. ఏదైనా కొంచెం నిదానంగా వేసుకుంటే అన్నీ మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక ఫ్లవర్ రాకపోతే 2 ఫ్లవర్ వేయండి, 2 రాకపోతే 3 వేసుకోండి, 3 రాకపోతే 4 వేయండి. అప్పుడు మీకు హ్యాండ్ తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మీకే అర్థమైంది, అరే ఒక ఫ్లవర్ బాగా రాలేదే, సరే సెకండ్ది బాగా వచ్చింది, థర్డ్ది ఇంకా బాగా వచ్చింది, ఫోర్త్ది ఇంకా బాగా వచ్చింది అని మీకు అర్థమవుతుంది. అది మనం ఏం చేస్తామంటే ఒక ఫ్లవర్ వేయంగానే అది బాగా రాలేదనుకో 3 హాఫ్లోకి పోతాం. అట్లా ఎప్పుడు 3 హాఫ్ పోవద్దు, కుడతానే ఉండాలి. అది వచ్చేదాకా దాన్ని వదిలేదేలే. అది దాన్ని కుట్టాలి, దాన్ని అక్కడ పెట్టాలి. మనం ఎవరైనా వచ్చినప్పుడు కుట్టినా ఇప్పుడే ఏమున్నది కుట్టడానికి అన్నట్టుగానే మాట్లాడాలి. కానీ అమ్మో నేను భయంగా ఉన్నది, నాకు కుట్టడంలో రావట్లేదు, నాకు మస్తు భయం అయితే పక్కన వాళ్ళకి కూడా చెప్పొద్దు. ఎవరికైనా సరే, ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా చెప్పొద్దు. కుడుతున్నా వస్తుంది, కొంచెం స్లోగా ఉన్నది, నిదానంగా కుట్టుకుంటున్నా, నాకు పని దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేసుకుంటున్నా అని చెప్పండి. ఎక్కిరిచ్చే వాళ్ళు ఎక్కువ. మన దగ్గర నుంచి సలహా తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు వాళ్ళు బాగుపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. మనల్ని బాగుపడనియ్యరు. నిజంగా అది బాగా అర్థమైపోయింది నాకు. ఇక్కడ ఫ్లవర్ అయిపోయింది కదా. మళ్ళీ మనము సిల్క్ థ్రెడ్ అనేది 8 వరుసలు తీసుకోవాలి. 8 వరుసలు తీసుకొని ఇక్కడ మనం లవంగం కుట్టు అనేది వేస్తాము. లవంగం కుట్టు 2 రకాలుగా ఉంటుంది. ప్లేన్ వేసుకోవచ్చు, చెంకీ పెట్టి వేసుకోవచ్చు. ఇక్కడ చెంకీ పెట్టి వేస్తాను. చూడండి మెలక ఎట్లా తిప్పినో చూడండి, రేపటి క్లాస్లో మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూడండి 4 రావాలి. 5వది ఏంటంటే మళ్ళీ సేమ్ మనం ఇక్కడ పూసలు చెంకీ ఎట్లా వేసుకున్నామో ఆ ప్యాటర్న్ అనేది పైన వస్తుంది. మనకి కింద నుంచి అయితే 4 రావాలి. అటు ఇటు ఒకటి, పైన ఒకటి, అట్లా తీసుకొని చూడండి. ఇక్కడ నీడిల్ ఎలా తిప్పుతున్నానో చూడండి. నీడిల్ తిప్పే విధానం చూసుకొని మనకు లైన్ అనేది చిన్నగా ఉండాలి. లవంగం కుట్టు అనేది చిన్నగా వస్తుంది. లేదు నాకు కొంచెం పెద్దగా కావాలనుకుంటే కాడ పెద్దగా వేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్ 8 వరుసల్లో తీసుకోవాలి. 4 8 వరుసలు తీసుకుంటే మనకు ముడి అనేది కరెక్ట్గా వస్తుంది. లేదు అంటే 6 12 వరుసలు తీసుకోండి. థిక్నెస్ ఎక్కువ ఉండాలంటే 12 వరుసలు తీసుకోవాలి. లేదు కొంచెం నార్మల్ థిక్నెస్ ఉండాలనుకుంటే 8 వరుసలు తీసుకోవాలి. 8 పోగులు వేసుకోండి. నీడిల్ని ఇట్లా ఉల్టా తిప్పొద్దు, సీదా తిప్పుకొని చూడండి. ఇక్కడ ఇట్లా తిప్పితే రాదు, ఉల్టా ఇట్లా తిప్పుకోవాలి. నీడిల్ పైకి దారాన్ని వేయండి, వేసి చెంకీ పెట్టి కిందికి లాగండి. ఇలా ఇది లవంగం కుట్టు. ఇది హ్యాండ్ వర్క్. దీంట్లో సగం మనకు హ్యాండ్ వర్కే ఉంటుంది. అక్కడ ఇక్కడ ఇగో ఈ పూసలు వేసిన చూసింటా నేను షుగర్ బీడ్స్, అవి కూడా కాటన్ దారంతో వేసిన. ఒక బీడ్కి ఒక 2 బీడ్లకి ఒక చైన్, 2 బీడ్లకి ఒక చైన్ లాగా వేసిన. అది కూడా చూపిస్తాను నేను. అది కొంచెం వీడియో అటు ఇటు అయింది, పడ్డదేమో అనుకున్నా కానీ రాలేదు వీడియో తీసేటప్పుడు. అందుకనే నేను మళ్ళీ చూసుకొని మళ్ళీ తీసాను. ఇక్కడ ఇలా మళ్ళీ అటు ఇటు మనం కుట్టుకుంటూ రావాలి. ఒకటి పూసలది వస్తుంది, ఒకటి హ్యాండ్ వర్క్ వస్తుంది. సేమ్ ఇట్లనే పైన ఎట్లా ఫ్లవర్ ఉందో కింద ఫ్లవర్ కూడా ఇంకో ఫ్లవర్కి హ్యాండ్ వర్క్ వేసుకుంటాం. అంటే ఆ హ్యాండ్ వర్క్ ఎక్కువ కావాలనుకుంటే చిన్నగా లవంగం కుట్టుతోటి మొత్తం కుట్టేసుకోవచ్చు ఫ్లవర్లు. ఒక బ్లౌజ్ మొత్తము సింపుల్గా ఉండాలని నేను హెవీగా వేయను అనుకుంటే
ఉట్టి ఫ్లవర్లతోటి ఉట్టి వీ షేప్ తోటి ఇక్కడ లీఫ్ లాగా వేసినాం కదా, 4 బీడ్స్ వేసుకుని 4 చెంకీతోటి వేస్తున్నాం కదా కాడ, ఇవి లవంగం కుట్టు, అలా కూడా వేయొచ్చు. ఒక వర్క్ అనేది సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు. ఇదైతే ఈజీ వర్క్. ఇది కూర్చుంటే ఒక అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక వారం 4 రోజులు పడుతుంది మీరు ఇలా కుట్టేవారికి. అదే సీనియారిటీ వాళ్ళు వీళ్ళు అనుకుంటే 3 రోజులలో 4 రోజులలో కుడతారు. ఇక మనం నేర్పించే వాళ్ళమైతే 2 రోజులు, గట్టి కూర్చుంటే అయితే 2 రోజులు లేదా 2.5 రోజులు పడుతుంది మనం కుట్టడానికి. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అంటే కస్టమర్లను బట్టి, ఎందుకంటే 26 సైజు నుంచి 44 సైజు వరకు అయితే ఇట్లా మనకు కౌంటింగ్ చేసుకోవచ్చు. ఏ సైజు వాళ్ళకి ఎన్ని గంటలు పడుతుంది అన్నది అయితే మనకు ఐడియా ఉంటుంది మనం కుట్టేటప్పుడు. ఏ డిజైన్ అయినా సరే, ఇదే డిజైన్ అని కాదు, ఎనీథింగ్ ఏ డిజైన్ అయినా సరే. ఎందుకంటే కొందరు నెక్కులు బ్రాడ్ ఉంటాయి, కొందరు నెక్కులు చిన్నగా ఉంటాయి, కొందరు ఇంకా పెద్దగా ఉంటాయి, కొందరు వెడల్పు ఎక్కువ ఉంటాయి. అట్లా దాన్ని బట్టి డిజైన్లను బట్టి కొంచెం అటు ఇటు అవుతుంది తప్ప లేట్ అవ్వడము. ఇక మనకు మన దానికి ప్లస్ బోటిక్ వాళ్ళ దానికైతే ఒక 3 రోజులు తేడా ఉంటుంది. అందుకని మన ఇల్లంతా చేసుకొని, పిల్లలను చూసుకొని, ఇటు భర్తను చూసుకొని, అన్నీ చూసుకొని, అందరినీ చేసుకునే వరకు మనకు ఒక 3 రోజులు వర్క్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. అదే బోటిక్లో అయితే పొద్దున్న 9 గంటలకు వచ్చిందంటే మాస్టరు సాయంత్రం 9 గంటలకు పోతాడు. ఆయనకి ఏం ఉండదు, వాళ్ళకి కుట్టడమే ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందు ఇస్తారు. ఒక 3 రోజుల ముందు ఇస్తారు. అంటే మనకు ఇచ్చే కస్టమరు ఒక 6 రోజులలో ఇయ్యన్నారు అనుకోండి. అదే బోటిక్లో కస్టమర్కి ఏంటంటే 4 రోజులలో ఇయ్యంటారు. మనం 6 రోజులకి ఇస్తే వాళ్ళు 4 రోజులకి ఇస్తారు. గంతే తేడా, దానికి దీనికి ఏం పెద్ద ఉండదు. ఇక్కడ చూడండి మళ్ళీ బుడి కుట్టేస్తున్నాను నేను మధ్యలో ఇక్కడ సేమ్ చెంకి పెట్టి మళ్ళీ వేస్తున్నా. చూసి ప్రాక్టీస్ అయితే బాగా చేయాలి అందరూ. కంపల్సరీ మనకు ప్రాక్టీస్లోనే ఉంటుంది. ఒక బ్లౌజ్ అటు ఇటు అయినా రెండో బ్లౌజ్ నీట్గా కుట్టుకుంటే దానికి ఇక్కే వేరన్నట్టుగా ఉంటుంది. కానీ ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత నీట్గా ఉంటుంది మనకు. కాటన్ది ఎందుకు పెట్టుకోవాలి అన్నానంటే, కాటన్ క్లాత్లు అయితే నీట్గా వస్తుంది వర్క్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే బిగినర్స్ కాటన్యే పెట్టుకోవాలి, లేదా పాప్లింగ్ క్లాత్ పెట్టి కుట్టండి. అప్పుడు మీకు క్లాత్ దారం పట్టేయదు, నీడిల్ పోగులు రావు, దారం పోగులు రావు, క్లాత్ పోగులు రావు. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ కలిగి కుడతా ఉంటాం. పాప్లింగ్ క్లాత్ పెట్టి కుట్టండి. 1 మీటర్ పాప్లింగ్ క్లాత్ తీసుకొచ్చుకొని ఓన్లీ బ్యాక్ నెక్ అయినా హ్యాండ్ అయినా వేసుకోండి. కానీ ఇక్కడ క్లాస్ అయిపోయాక కూడా మీరు తీసుకున్న ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ కూడా కంప్లీట్ చేయాలి. అప్పుడే హ్యాండ్ తిరుగుతుంది. ఏ క్లాస్ అయినా సరే 2 సార్లు నేర్చుకోండి, ఒకసారి కాదు 2 సార్లు నేర్చుకోండి. 2 సార్లు నేర్చుకుంటేనే మనకు వస్తుంది. అది ఒకసారికే వస్తుంది అని అయితే నేను అన్నా. పైన కుట్టిన షుగర్ బీడ్స్ చెంకీ కుట్టిన, కింద ఏంటంటే కట్ బీడ్స్ తీసుకున్నా, కర్దానా బీడ్స్ అంటారు. ఆ కట్ బీడ్స్ అనేది తీసుకున్న, చెంకీ తీసుకున్నా నేను ఇక్కడ. కాకపోతే ఇక్కడ చెంకీ దగ్గరనే నేను ముడేస్తున్నా. చూడండి, ఫస్ట్ చైన్ సెకండ్ చైన్ కింద పట్టుకొని కింద దారాన్ని లాగండి. అక్కడ చైన్ పడిపోయింది. సరే ఆ చైన్ ఉన్నది ఎట్లా అంటారు, ఇంకొకసారి మళ్ళీ చైన్ తీసుకొని మళ్ళీ ముడేసుకోవడమే. దాన్ని అలాగే ఉంచి అయితే వదిలేయము దాన్ని. ఎందుకంటే వీడియో లెంతీగా అవుతుందని నేను అలాగే పెట్టినా. కానీ నేను క్లాస్లో మళ్ళీ చెప్తాను ఎలా అనేది. ఇంకొక వీడియో తీసైనా నేను పెడతాను. చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక చైన్, మళ్ళీ ఇట్లా ఫస్ట్ చైన్ నుంచి సెకండ్ చైన్ని లాగాలి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళందరూ అలానే పెడుతున్నారు. మాకు ఇట్లా ముడి పడతలేదు, మాకు ఇక్కడ ఇది దారాలు ఇట్లనే మిగులుతున్నాయి ఎందుకు అంటే, అందుకనే మీకోసం అన్న నేను కూడా మీలాగే కుట్టి చూపిస్తాను. అది కొంచెం ఇంకొక చైన్ వేసుకుంటే ముడి అనేది 2 సార్లు ముడి ఉంటే ఏం కాదు, మనకి ఇంకా ఊడిపోదు. చూడండి అలాగా. ఇది నార్మల్ నీడిల్ 10 నెంబర్ నీడిల్తో కూడా కుట్టుకోవచ్చు, కానీ ఇంత టైట్గా ఉండదు. మీకు అది కూడా నేను వీడియో పెడతాను, చూడండి ఎలా కుడుతున్నా అన్నది. అది మెయిన్ కస్టమర్ బ్లౌజ్ మీదనే కుట్టి చూపిస్తా, చూడండి మీకు. ఎందుకంటే కాటన్ దాని మీద కుడుతున్నారు అంటే నార్మల్ ఏదో పిచ్చి క్లాత్ పైన కుట్టి చూపిస్తున్నారు, కానీ మళ్ళీ మీకు డౌట్ అయితే వస్తుంది. అందుకే కస్టమర్ దాని మీదనే కుట్టి చూపిస్తా. చూడండి, బ్యాక్ నెక్ మొత్తం కస్టమర్ దాని మీదనే ఎట్లా కుడతాను హ్యాండ్ నీడిల్ తోటి. డబుల్ తీసుకోవాల్సి వస్తుంది, కొద్దిగా రిస్క్ ఎక్కువ. ఇది అయితే ఫాస్ట్గా అయిపోతుంది. నీడిల్కి దారం ఒకటే ఉంటుంది, ఈజీగా ఉంటుంది.
కట్ బీట్స్ అయితే చూసుకుంటూ వేయండి, ఎందుకంటే బాగా షార్ప్ ఉంటుంది, దారంని తెంపేస్తూ ఉంటాయి ఊకే. ప్రతిసారి దారాన్ని తెంపుతా ఇటు చేస్తా అటు చేస్తూ ఉంటాయి. అందుకని కట్ బీట్స్ ఎక్కువ కొన్ని డిజైన్లకు అయితే కంపల్సరీ యూజ్ చేసుకుంటాము, ఎక్కువైతే మనం షుగర్ బీట్సే తీసుకుంటాము. ఇక్కడ ఫ్లవర్కి ఏంటంటే వేసుకుంటే 6 వేసుకోవాలి పెటల్స్, లేదా 7 వేసుకోవాలి. చిన్న పెటల్ కావాలంటే 5 వేసుకోవాలి. అంతకు మించి వేసుకుంటే పెద్దగా అయిపోతుంది, ఫ్లవర్ ఎప్పుడు పెద్దగా ఉండదు. మనకు ఓన్లీ 6 లైన్సే కావాలి, లేదా 7. ఇంతే తీసుకోండి, ఇంకెక్కువ ఏం పెట్టకండి. ఏ ఫ్లవర్కైనా సరే మనము లోడింగ్స్కైనా దేనికైనా ఉంటే 6 పెటల్స్ ఉండాలి, లేదా 7 పెటల్స్ ఉండాలి. 8, 9 పెటల్స్ అట్లా తీసుకోకండి. సందు ఉంది కదా అని కొంచెం ఇక్కడ హ్యాండ్ అటు ఇటు అయింది, చూసిండ్రా? కొంచెం చూసుకోవాలి, చూసుకొని ఎరేజ్ చేసుకుంటూ మలుపుకుంటూ చేసుకోవాలి. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ 8 లైన్స్ వచ్చినాయి. నేను వేసింది అయితే ఓన్లీ 7 లైన్స్ వేసుకుంటా, అంతే. 7 లైన్స్ వేయాలి, ఎక్కువ వేయొద్దు మనకు. చూడండి, నిద్ర వస్తుంది నాకు ఇప్పుడు, ఎడిటింగ్ చేస్తుంటే నిద్ర వస్తుంది. ఇంకా మీకు ఎవరికైనా కావాలన్నా, అంటే ఏ డిజైన్స్ కావాలన్నా నేనైతే ట్రేసింగ్ చేసి ఇస్తానండి. ట్రేసింగ్ చేసినందుకు 150 రూపాయలు తీసుకుంటాను, షిప్పింగ్ ఛార్జ్ అందులోనే. ఎనీ టైప్ డిజైన్స్ అయితే నేను చేసి ఇస్తాను. ఇక్కడ షుగర్ బీట్స్ అనేది కుడుతున్నా చూడండి, 2 షుగర్ బీట్స్కి ఆ చెంకి చుట్టూరుగా వేస్తున్నా. ఆల్రెడీ చెంకి ముడి కుట్టి వేసాం కదా, దాని చుట్టూరుగా మళ్ళీ షుగర్ బీట్స్ కుట్టుకోవాలి, నీట్గా కనిపిస్తుంది, వర్క్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ అలాగే వదిలేస్తే బాగుండదు, దాంట్లో కొంచెం నింపుకుంటేనే బాగుంటాయి మనకి. చూడండి, ఇలా 2 బీట్స్ వేసుకుంటూ కుట్టుకోవాలి. నిదానంగా కుడితే వస్తుంది ఏదైనా, నిదానంగా కుట్టకపోతేనే మనకు రాదు. కానీ మనకేంటంది, కరోనా టైంలో ఏమన్నా మనము గప్చుప్లు అవి ఇవన్నీ ఎట్లా చేసుకుని ఒక రోజుకే వచ్చిందా? చేయంగా సెట్ అయింది. ఇవి కూడా గంతే కదా, బిర్యానీ అయినా ఏదైనా మనం చేయంగా నేర్చుకున్నాం, చేసినాం. ఫస్ట్ చేయంగానే బాగా వచ్చిందా? రాలే కదా. మళ్ళీ ఇప్పుడంటే బయట తింటున్నారులే, కానీ అప్పుడైతే మనమే చేసుకొని తిన్నది ఇంట్లోనే. అందుకే అన్నీ మనమే చేసుకోవాలి, మన ఇంట్లో మనమే కుట్టుకోవాలి. ఇక్కడ 2 షుగర్ బీట్స్కి ఒక చైన్, మళ్ళీ 2 షుగర్ బీట్కి ఒక చైన్. చూడండి, 2 షుగర్ బీట్స్, ఒక చైన్. మీకు రాకపోతే క్యాండిల్ రాసుకోండి, కాటన్ దానికి, జరీ దానికి, సిల్క్ దారానికి, క్లాత్కి, నీడిల్కి క్యాండిల్ కంపల్సరీ రాసుకోవాలి, అప్పుడు దారం పోగులు తెగవు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే సిల్క్ థ్రెడ్ పట్టుకున్నప్పుడు ఒకటి కాటన్ దారం, ఒకటి సిల్క్ థ్రెడ్ పట్టుకొని కుట్టండి. రేపటి క్లాస్లో అయితే నేను అదే చెప్తాను. రేపటి వీడియో కూడా మనకి లాంగ్ అండ్ షార్ట్ వీడియోనే ఉంటుంది. చూడండి, ఆల్రెడీ లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ ఉన్నాయి, ప్రీవియస్ వీడియోస్ అయితే కంపల్సరీ మన ఛానల్లో ఉన్నాయి, చూసి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. మీకు అర్థమైందా లేదా నా వీడియో కింద కామెంట్స్ పెడితే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఊరు నుంచి ఎక్కడి దాకా, ఏ ఊరు దాకా నా ఛానల్ పోయింది అనేది నాకు కూడా అర్థమవుద్ది. ప్రతి ఒక్కరైతే వీడియో కింద కామెంట్స్ అని పెట్టండి, గుడ్ అయినా పెట్టుండ్రు, బ్యాడ్ అయినా పెట్టుండ్రు, ఏదైనా నేను యాక్సెప్ట్ చేసుకుంటా. మెయిన్ కామెంట్స్ పెడితేనే నాకు అర్థమవుద్ది, మీకు ఈ వర్క్ కావాలి, ఈ పూసలు కావాలి, ఈ థ్రెడ్ కావాలి, ఇలాంటి దాంతో ఎలా కుట్టాలనేదన్నా పెట్టండి, మనకు అర్థమైపోద్ది. ఓకేనా? ఎవరు కామెంట్స్ పెడతలేరని బాధ అనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా లేదా అనేది అది కూడా ఒక డౌట్ ఉంది నాకు, అందుకే మళ్ళీ అడుగుతున్నా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు నేర్చుకోవడమే కాకుండా మీ తోటి వారికి కూడా నేర్పియండి. ఇక్కడ నేను బ్లూ కలర్ తోటి ముడి కుట్టిన చూసిండ్రా మా మధ్యలో, అదే ముడి కుట్టిన ఇప్పుడు మీకు వైట్ కలర్ దారం తీసుకున్నాను. ఎందుకంటే శారీలో మనకి వైట్ ఉంది, బ్లూ ఉంది, లెమన్ ఎల్లో ఉంది, లైట్ పింక్ ఉంది. అయితే లైట్ పింక్ అనేది నేను మామూలుగా వేద్దాం అనుకున్నా కానీ దొరకలేదు నాకు. బ్లూ అండ్ వైట్ అయితే నా చేతికి దగ్గరగా ఉండే, ఇంకేసిన లైట్ పింక్ అయితే తీసుకొచ్చి వేయాలి. 3 కలర్స్ కావాలి, ప్లస్ దాంట్లోనే మనకి ఇట్లా ఫ్లవర్ది పూసలది కూడా కావాలి. ఇలా 3 కలర్లు వేయాలి, ప్లస్ బీడ్స్ తోటి కూడా వేయాలి. ఇన్ని రకాలుగా వేయాలి ఒకే డిజైన్లో. ఆ మేడంకి ఏంటంటే మల్టీ కలర్ థ్రెడ్స్ ఉండాలి, ప్లస్ పూసలు కొన్నే ఉండాలి, ఎక్కువ పూసలు ఉండొద్దు, ఎక్కువ చెంకి ఉండొద్దు,
ఎక్కువ థ్రెడ్ వర్క్ ఉండొద్దు, చూడడానికి నీట్గా ఉండాలి. అలా ఇచ్చారు ఒక కస్టమరు. ఆ కస్టమర్కి మన కస్టమర్లకి వేసి చూపించింది ఎలా వచ్చిందో మళ్ళీ చూపి అంటారు కొంతమంది. ఎలా వచ్చిందో నా దాని మీద కాకుండా వేరే దాని మీద ఏది చూపిస్తారా, మాకు ఫోటో పెడతారా అని అడుగుతారు. ఎందుకంటే డిజైన్ కూడా ఒక్కొక్కసారి మనకు చేంజ్ చేసుకుంటారు వాళ్ళు. అందుకే ఎప్పుడైనా సరే కాటన్ దాని మీద చిన్న నెక్ కానీ హ్యాండ్ కానీ ఫ్రంట్ నెక్ వేసి చూపియండి మీ కస్టమర్లకి. అప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇలా వస్తాయా అంటే కలర్స్ మేమైతే మీకు శారీ కలర్ వేయలేదు, వేరే కలర్ వేసామండి అని చెప్పాలి. క్లారిటీగా చెప్తేనే మనకి ఏ బాధ ఉండదు. క్లారిటీగా నువ్వు చెప్పలేదనుకో అన్నీ బాధలే. ఆ బ్లౌజ్ మనకు మీద పడుతుంది. ఇక్కడ ముడికుట్టు వేస్తున్నా చూసిండ్రా మధ్య మధ్యలో. మీకు ఇక్కడ కాటన్ దారం కనిపించదు, ముడికుట్టే కనిపిస్తుంది. చూసిండ్రా ఎంత నీట్గా ఉందో. అయితే ఒకటి కాటన్ దారం, ఒకటి అంటే ఒకటేమో బ్లూ దారం, ఒకటి వైట్ దారం పెట్టాలి ఇట్లా ఆపోజిట్లో. కానీ నేను అది సగం ఇది సగం పెట్టింది. అలా కూడా కుట్టుకోవచ్చు మనకి. అంటే 1 ఇంచ్ గ్యాప్లో కూడా 1.5 ఇంచ్ గ్యాప్లో కూడా ఇట్లా మల్టీ కలర్లో కూడా వేసుకోవచ్చు మనం ముడికుట్టు అనేది. చూసిండ్రా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే నీట్గా ఉంటుంది. ఇక్కడ గ్యాప్ వచ్చింది ముందుకు, ఇక్కడికి వచ్చేసరికి దగ్గరికి వచ్చింది. అందుకే లైన్ అనేది కరెక్ట్గా గీసుకోవాలి. స్కేల్ తోటి కరెక్ట్గా గీసుకొని వేయాలి. కొంచెం లైన్ అటు ఇటు పైన ఆ లైన్ ప్రకారమే కుట్టుకుంటూ పోతాం కాబట్టి ఇలా అయితే కొద్దిగా ఫ్రీ హ్యాండ్ అన్నది ఇంకా తిరగాలి. ఫోన్లే బాగానే ఉన్నాయి. అట్లయినా కూడా మనకి కుడతా అంటేనే వస్తుంది. టెన్షన్తో కుట్టొద్దు ఎప్పుడు కానీ. టెన్షన్ పెట్టుకొని కుడితే అస్సలకే రాదు. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఛానల్ పేరు వచ్చేస్తే మేఘమాల థ్రెడ్ అండ్ నీడిల్ ఛానల్. ఎందుకక్క ఊకే చెప్తున్నావు అనకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఏముంది ఏం లేదు, దేనికి పెట్టుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. అంటే ఏ డిజైన్ ఎలా పెట్టాలి, ట్రేసింగ్ ఎలా చేయాలి అనేది చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అందరూ.